గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో. ఇప్పుడైతే మేము నల్గొండ పోతున్నాం. ఇప్పుడైతే తార్నాక అప్సి కూడా అవన్నీ దాటేసి నాగోలు దాటేసి వచ్చేసినాం అనమాట. సిగ్నల్ కాడ ఉన్నాం. ఇప్పుడైతే నల్గొండ పోతున్నాం. అక్కడ ఒక ఫేమస్ ప్లేస్ ఉందంట. అది మా తాతకి తెలుసు. వెనకాల కూర్చుంది మా తాత. ఏందో నాకు చెప్తలేడు. ఆడికి పోయినాక అయితే చూపిస్తా. ఇప్పుడు ఓలోలు పోతున్నాం అంటే మా బాబాయ్, మా నాని, తాత, మా డాడీ పోతున్నాం అనమాట. 5 మెంబర్స్ పోతున్నాం. సిగ్నల్ కాడ ట్రాఫిక్ ఉందన్నమాట. జరా కొంచెం మంచిగా ఉంది క్లైమేట్, అందుకే కూల్గా మెల్లగా వెళ్ళిపోతున్నాం. దాంట్లో ఏమేమి వస్తాయి అన్నీ చూపిస్తా, ఓకేనా? ఇప్పుడైతే 5నగర్కి అయితే వచ్చినాం అనమాట. ట్రాఫిక్ మొత్తం దాటుకొని ఇంకా హైవేకి అయితే 15 కిలోమీటర్స్ ఉందన్నమాట. 5నగర్ అయితే ఫుల్ డెవలప్ అయిపోయింది. గాయస్ రామోజీ ఫిలిం సిటీ కాడికి అయితే వచ్చేసినాం. మా ఇంటికాడ నుంచి రామోజీ ఫిలిం సిటీ 33 కిలోమీటర్స్ అవుతుంది. జస్ట్ 1 అవర్లో వచ్చేసినాం అనమాట. ఎవరు గైస్ రామోజీ వెళ్ళిపోయింది ఇప్పుడే. ఇప్పుడు టిఫిన్ అయితే చేసాం అనమాట. టిఫిన్ చేయలే, ఏం చేయలే, ఉరికి వచ్చేసినాం జల్దీ. మా తాత నాడు అని తొందర పెట్టిండు, అందుకే తొందర ముఖం కట్టుకొని స్నానం చేసి ఉరికి వచ్చేసినాం. టిఫిన్కి అయితే అయినాం అనమాట. ఒక ప్లేట్ పూరి అయితే తీసుకున్నా. మా తాత కూడా అంతే తీసుకున్నాం, ఒక ప్లేట్ పూరి. నేను మా తాత అయితే సేమ్ టిఫిన్ తీసుకున్నాం అనమాట. అక్కడ కార్ అయితే పార్కింగ్ చేసిన. టిఫిన్ తిని నల్గొండ గైస్ చౌటుప్పల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఈడ కూడా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది సెకండ్ టైం అనమాట నేను రావడం చౌటుప్పల్కి. ఫస్ట్ టైం ఏమో అన్నవరం పోయినా, ఇప్పుడు సెకండ్ టైం ఏమో నల్గొండ పోతున్నా. ఇదే రోడ్లో అనమాట. ఈడైతే బ్రిడ్జ్ చేస్తారు అనమాట. ఎన్ని రోజులు పడుతుందేమో బ్రిడ్జ్ చేయనిక, చాలా టైం తీసుకుంటుంది గైస్ ఈ బ్రిడ్జ్లు. ఈడైతే ట్రాఫిక్ ఉందన్నమాట ముంగట. ట్రాఫిక్లో ఎంతసేపు టైం పడుతుందో చూద్దాం. చౌటుప్పల్ అయితే దాటేసినాం అనమాట. చౌటుప్పల్ దాటేసి విజయవాడ హైవే అయితే ఎక్కేసినాం అనమాట. ముంగట అయితే టోల్ గేట్ ఉంది, ఇంకా 500 మీటర్స్లా మనకు ఫస్ట్ టోల్ గేట్ అనమాట నల్గొండ పోనిక. గైస్ మన అయితే ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఇంకా ఎన్ని టోల్ గేట్లు వస్తాయో ముంగట చూపిస్తా. అయితే చిన్న బ్రేక్ అయితే తీసుకున్నా. నేనైతే డ్రైవింగ్ సీట్ ఎక్కినా. నేనైతే డ్రైవింగ్ సీట్ ఎక్కినా అనమాట. ఇది మన బెలూనో కార్ అనమాట, లెజెండ్. దీని పేరు నేను పెట్టినా. ఎట్లుందో కామెంట్ చేయరు గైస్ కింద. ఇంకా మన సెకండ్ టోల్ గేట్ అనమాట నల్గొండ పోయే రూట్లో. సెకండ్ టోల్ గేట్ అయితే దాటేస్తున్నాం అనమాట. మిర్యాలగూడ. మేము ఏడికి వచ్చినాం అంటే ఒక గుడికి పోతున్నాం, ఒక టెంపుల్కి అయితే పోతున్నాం గైస్. ఇప్పుడైతే టెంపుల్ కాడికి వచ్చేసినాం. ఈ టెంపుల్ అయితే శ్రీ బంగారు మైసమ్మ టెంపుల్ అంట. ఇది ఏడుందంటే కల్లేపల్లి కాడ ఉంది. నల్గొండ దాటినాక మిర్యాలగూడ దాటినాక ఒక విలేజ్ వస్తుంది కల్లేపల్లి అని, ఆడుంది. చాలా పవర్ఫుల్ అంట. ఈడ ఒక ముడుపు కడితే మనకి ఏదైనా పనులన్నీ అయిపోతాయి అంట. అట్లుంది. ఇక్కడ ఇవ్వలేరు, ఖాళీ కోడ్లు అమ్ముతారు ఆడ. ఒక కొడి 1000 రూపాయలు అంట. కటింగ్ అన్నీ వాళ్ళే వేసిస్తారంట. మేమైతే వండుకుంటలేము, మేము బయట దావాలలో తింటాం. ఈ గుడి కడుతురు గైస్. అప్పుడు చిన్న ఉండే అంట గుడి. అక్కడ కనిపిస్తుందా మీకు? లోపల పోయినాక చూపిస్తా. అప్పుడు గుడి చిన్న ఉండే అంట, ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తారు. మా తాత వాళ్ళు అయితే ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటారు. కల్లేపల్లి విలేజ్లో అవుతుంది. చాలా బాగుంది. రోడ్ మాత్రం క్రేజీ ఉంది గైస్. రోడ్ ఎట్లా అంటే గో కటింగ్ ట్రాక్ అట్లుంటుంది చూడండి, అట్లుంది. గో కటింగ్ ట్రాక్ లెక్క మస్తు ఉంది. ఇదైతే టెంపుల్ అనమాట. ఇదైతే కోడ్లను కోసేస్తారంట దీంట్లో. ఏదో సమాధిలోకి ఉంది. దాంట్లో ఓదా అలుసుకోవట్లేదు, వద్దు మనకి. మా కార్ అయితే అంత దూరంలో పార్క్ చేసినాం. మేము ఈడున్నాం. ఇగో ఇవి ఏమో తీసుకుంటారు. ఇగో మా నాన్న అయితే కొబ్బరికాయ తీసుకుంది. మా తాత పైసలు కట్టేసిండు. ఇంకా పోయి ఆడ కొబ్బరికాయ కొట్టేసి దేవుడి ముడుపు కట్టేసి వెళ్ళిపోదాం. ఇగో ఓవర్ యాక్షన్ చేస్తారు. ఆ లోలో మనకు తెలియదు. స్పీడ్గా అవుతారు, రఫ్గా అవుతారు. అందుకే ఇక్కడ ఎవరు లేరు గైస్. సండే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారంట. ఇవాళ సండే కాదు, ఇవాళ అయితే ఫ్రైడే వచ్చినాం. అనుకోకుండా వచ్చినాం. దర్శనం మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నాం. ఇట్లా అయితే ఇట్లా రౌండ్ తిరగమంటారు. ఇట్లా పోయి దాని కింద నుంచి ఇట్లా రావాలంట. మనం అయితే ట్రై చేద్దాం. దర్శనం అయిపోయాక మనం ఈ అమ్మ కింద నుంచి తిరగాలంట. ఇప్పుడైతే దర్శనం అవుతున్నాం అందరం. అదే గుడి గైస్. ఇది కల్లేపల్లి శ్రీ బంగారు మైసమ్మ. చాలా ఫేమస్ అంట. మా తాతకి ఎవరు చెప్తే వచ్చినాము.
కనిపిస్తుంది అనుకుంటున్నా మొక్కుకోరి. ఒకరు గైస్ కనిపిస్తుంది అనుకుంటున్నా మొక్కుకోరి. గైస్ ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయింది. ఇక్కడ మా నాని మా బాబాయ్ కూర్చోరు. దేవుడు మళ్ళీ దర్శనం చేసుకున్నట్టు చేసుకోరు. చాలా పవర్ఫుల్ అంట. ఎక్కడెక్కడి నుంచి వస్తారంట, విశాఖపట్నం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బయట స్టేట్లలో నుంచి కూడా వస్తారంట ఇక్కడికి. అందుకే మేము కూడా వచ్చినాం హైదరాబాద్ నుంచి. చాలా ఫేమస్ అంటే వచ్చినాం. మా తాతకి చెప్పిరంట. మంచిగా అయింది గైస్ దర్శనం అయితే. అవి కొబ్బరికాయలు కొట్టేసినామన్న అయిపోయినాయి. జసేపిట కూర్చోాలంట పంతులు చెప్పిండు. అందుకే కూర్చొని లేచినాం. పోతాంగా బయట తినేసి ఇంటికి పోవాలి. దారిలో ఏమైనా ప్లేసెస్ ఉంటే దారిలో చూసుకుందాం. ఆ తాతగా ఇప్పుడే చిన్న నుంచి కూర్చుంటుండేట. గైస్ ఈడైతే ఆ దున్నపోతు అట్లా స్టాచ్యూ అనమాట. అది ఇంకో మన మొక్కులన్నీ కరెక్ట్ అయినాయి అనుకో, దాని పక్కన ఒక దున్నపోతుని పెట్టి దాని మెడ అయితే కోసేస్తారు అనమాట. అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడే మొక్కులు కరెక్ట్ అయితేనే అట్లా చేస్తారంట. మొక్కులు కరెక్ట్ కాకపోతే అట్లా వేయరంట. అది చిన్న పర్సన్ అట్లనే ఉందంట. అది వెలిచిందంట. ఏమో వాళ్ళు చెప్తారు, నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం అయితే వచ్చిన, అందుకే నాకు అంత కరెక్ట్ తెలియదు గైస్ ఇప్పుడైతే అట్లా దాంట్లో అట్ల నుంచి రావాలంట. మా తాతది మా బాబాయ్ది అయితే అయిపోయింది అనమాట. మా నాన్న వస్తుంది ఒక రౌండ్. మా డాడీ ఆడున్నాడు. మా డాడీ అయిపోయినాక నేను పోతాను అనమాట దాంట్లోకి. అయితే అయిపోయింది. మా అమ్మ డాడీ వస్తుంది వెళ్ళ. అట్లా వస్తే కూడా చాలా మంచిదంట. ఖతం అయిపోయినాయి. 1 రౌండ్ తిరగాలంట చాలంట. అందుకే నేను 1 రౌండ్, మా డాడీ 1 రౌండ్, ఇంకా అందరు 1 రౌండ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే పోతున్నాం. ఇప్పుడైతే ఫ్యామిలీ వాళ్ళని అడిగి ఎట్లుందో గుడి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా నాని మా తాత. ఫస్ట్ మా తాత చెప్తారు. తాత ఎట్లుంది చెప్పు. గుడి బ్రహ్మాండంగా ఉంది. దేవుడు కూడా మంచిగా దర్శనం అయ్యిండు. ఈరోజు పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఫ్రైడే మంచిగా దర్శనం అయింది. ముడుపు కట్టినాము, మొక్కుకున్నాము. ఇంకా బయలుదేరుతాం. ఇంకా మన నాని అయితే అడుగుదాం. అని నీకు ఎట్లా అనిపించింది చెప్పు. గుడి చాలా సంతోషంగా ఉంది. గుడి మంచిగా ఉన్నాడు. అమ్మవారు బంగారు మైసమ్మ మంచిగా ఉన్నాడు. మంచిగా ఉంది. ఇంకా నేనైతే మొక్కిన తర్వాత అయితే మా నాని మా తాత ఏటనైతే కోస్తారంట. అప్పుడు కూడా వచ్చి చూపిస్తా. దున్నపోతు తీస్తుందంట మా నాని. ఆడ పెట్టి కోసేస్తారు అనమాట. ఇప్పుడాక ఈడ అయితే పబ్లిక్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రైడే అనమాట. అట్లా గైస్ ఈడైతే ఇంకో బిల్డింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు పెద్ద గుడి కడుతురంట ఈడ. ఈ గుడి ఎప్పుడైతుందో తెలియదు. 1 year నుంచి ఇట్లనే నడుస్తుందంట పెండింగ్ వర్క్లు. ఇట్లా అనమాట. మా కార్ కాడికి అయితే ఇంక వెళ్ళిపోతున్నాం. ఇంక ఇక్కడ దావలు ఆగి తినేసి పోతాం. ఆకలి అవుతుంది కదా. వేసిపోతున్నా టిఫిన్లు 2 పూరీలు తిన్నా. పూరీలు తిని వచ్చినాం. హైదరాబాద్ నుంచి 184 అట్లుంది కిలోమీటర్స్. అట్లా అనమాట. సరే గైస్ ఇది అయితే మొత్తం సింగిల్ రోడ్ ఉంది. ఒక కార్ పోతే ఇంకో కార్ రాదనమాట. సైడ్లో అయితే మొత్తం పొలాలు, వర్షాలు లేక ఏం వేస్తలేరు నాటు. ఒక బండి వచ్చింది ఇప్పుడే. కల్లేపల్లి నుంచి 6 kilometers లోపలికి రావాలి. హైవే డైవర్షన్ తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే. మేమైతే వచ్చేటప్పుడు రోడ్ చూపించలే, పోయేటప్పుడు చూపిస్తున్నా. వచ్చేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టినా అనమాట. కానీ క్రేజ్ ఉంది గైస్. ఏసీ వేసుకోలే, మంచిగా చల్ల గాలి వస్తుంది. బాగా నడిపిస్తుంది కదా. అట్లుంది రోడ్ అయితే మొత్తం సింగిల్ రోడ్. ఒక కార్ పోతే ఇంకో కార్ రాదు. మనం రోడ్ దిగాల్సి వస్తుంది. అది ఆటో వస్తుంది. ఒక ఆటో ఒక్క ఆటో లేదు గైస్. వస్తే మన ఓన్ కార్లో రావాలి, లేకపోతే రావద్దు. వస్తే కారు గురువారం సండే అనమాట. ఇట్లుంది రోడ్. అట్లున్నాయి గైస్. దవాలా అయినాక మాట్లాడదాం. అక్కడ మిర్యాలగూడ అయితే వచ్చినాం. మిర్యాలగూడ సిటీ చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఇది మిర్యాలగూడ బ్రిడ్జ్ అంట.
వెనకాల పోతుంది. మిర్యాలగూడ బ్రిడ్జ్ చాలా పెద్ద ఉందిగా ఈ సిటీ మిర్యాలగూడ. మేము ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం వచ్చినాం మిర్యాలగూడ. మాకైతే డాబా దొరుకుతలేదు తిందామంటే ఆకలి అవుతుంది. ఇప్పటిదాకా ఒక షాప్ కనబడితే ఇగో ఇవి తిని ఇట్లా పడేసినాం. అయిపోయింది, తినేసినాం. 5 రూపాయల ప్యాకెట్ మంచికి 4 అని తినేసినాము. మా నాన్న అన్నం తెచ్చింది కానీ మాకు అన్నం పోదు. మాకు దావాలనే తినకపోతే అవుతుంది. అందుకే దావాలనే తినిపోతాం. మా బాబాయ్కి ఆమ్లెట్ ఇంకా రోటీ అంట, నాకేమో రోటీ విత్ పన్నీరు తినేసా. దావా ఏడ దొరుకుతలేదు కానీ రోడ్డు మీద ఈ లారీలు పోతున్నాయి గుయ్యి అని. మాకు దావా దొరుకుతలేదు. మాకేమో కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. ఈ బావ ఏమో పోతూనే ఉన్నాడు, దావాలు చూస్తుండు. ఏం దావా దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. ఇంకా దావా దొరకకపోతే ఇంకా ఇంటికి పోయి ఇంత ముక్కలు అన్నం వండుకొని తినేసాం గైస్. స్పాట్ కాడ ఇలా అయినాం అనమాట. ఆ స్పాట్ ఇదే. కెనల్లా నీళ్ళు లేవు, ఏం లేవు, వర్షాలు లేవుగా గైస్, అందుకే ఏం లేదు. ఆపి జరసేపు వ్యూ ఎంజాయ్ చేద్దామని గైస్ ఆపిన. నీళ్ళు కొన్ని ఉన్నాయి, పోతున్నాయి. అలా చేపలు ఉన్నాయో లేవనుకున్నా, నాకైతే ఏం కనబడతలేవు. ఇంకా మేము పోతున్నాం. పంజాబీ దాబాకి అయితే వచ్చినాం అనమాట. పంజాబీ దాబా ఇప్పుడు పోయి రోటీ విత్ ఎగ్ కర్రీ లేకపోతే ఎగ్ గుడ్జి అయితే తినేస్తాం. కారిడ పార్కింగ్ ఉంది సేఫ్గా. ఇప్పుడైతే తినేస్తున్నాం పంజాబీ దాబాలో. ఎట్లుండో చెప్తా, టేస్ట్ చెప్తా. ఇప్పుడైతే నేను మా బాబాయ్ అయితే ఎగ్ ఇంకా రోటీ చెప్పుకున్నాం. టేస్ట్ ఎట్లుందో మొత్తం తిన్నాక చెప్పేసాం. దాబాలో అయితే తినేసినాం. ఇంకా ఇప్పుడు సీదా డైరెక్ట్ ఇంటికే పోతున్నాం. ఇంకా బండి ఏడ ఆపేయలేదు. ఇంకా పోడే ఇంకా ఇంటికి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే రోడ్లు అయితే మస్తు ఉన్నాయి అనమాట. నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఒక 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన అనమాట. రోడ్ అయితే మస్తు ఉంది. రోడ్ చూపిన ఒకసారి మస్తు రోడ్. టోల్గేట్ ఇంకా రాలే, ముంగడ అయితే ఒక టోల్గేట్ ఉంది. ఇప్పుడైతే మన రోడ్ మీద అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. మాకైతే రోడ్ సాగుతలేదు. డాడీ ఇక్కడ అనుకున్నాం, మా బాబాయ్ నడిపిస్తుండు. ఇప్పటిదాకా నేను 20 కిలోమీటర్స్ నడిపిన. మళ్ళా ట్రాఫిక్ ఉందని మా బాబాయ్కి అయితే ఇచ్చేసిన అనమాట. మా తాత ఈడున్నాడు, మా నాన్న నేను మధ్యలో కూర్చొని రోడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. అట్లా ఉంది కదా. మళ్ళీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. విజయవాడ హైవేలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. రోడ్ సాగనిస్తలేదు అసలు. మెల్లగా పోతున్నాం. ఇంకా గంట సేపటి నుంచి ఒక 25 కిలోమీటర్స్ అయిందనమాట. అట్లా ఉంది రోడ్. పోతున్నాం ఆగుతున్నాం. అట్లా ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్. ఎందుకంటే విజయవాడ నుంచి వస్తూనే ఉన్నారు కదా ట్రావెల్ బండ్లు, పెద్ద బస్సులు అన్నీ హైదరాబాద్కి వచ్చేస్తున్నాయి. అట్లా అని ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది అనమాట. పనులు మెల్ల మూవ్ అవుతున్నాయి గైస్. అయితే ఇది బ్రేక్ డౌన్ అయిందనమాట. దీని పేరు ఏమంటారో నాకు తెలియదు, జేసీపీఓ ఏదో అంటారు, నాకు తెలియదు. అది బ్రేక్ డౌన్ అయింది, అందుకే ఇంత ట్రాఫిక్ ఉంది. 1 అవర్ నుంచి మెల్లగా వస్తున్నాయి. ఎప్పుడైతే జర రోడ్ క్లియర్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే డైరెక్ట్ గైస్ అటు సైడ్ అయితే ఫుల్ లారీలు అయితే జామ్ అయిపోయినాయి. 2 కిలోమీటర్స్ నేను చూసుకుంటూ వస్తున్నాము. ఫుల్ అంటే ఫుల్ జామ్ అయిపోయింది. ఎందుకో ఏమో మనకైతే తెలియదు. చూడు గైస్ వస్తున్నాయి. ఇయ్యా మా నాని షాక్ అయిపోతుంది ఆ లారీలను చూస్తూ. ఇయ్యా గైస్, అయ్యా ఏమో అవుతున్నాడా. కూడా టోల్ రోడ్ ఎండ్ అయిపోయింది. అయ్యా గైస్ చూడు గైస్ ఎట్లుందో. ఏంది హైదరాబాద్ టు విజయవాడ హైవే అనమాట. ఇగో మొత్తం గిట్ల జామ్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. షాక్. గైస్ ఇంకా ఉంది గైస్. ఇదిగో ఈడ కాలేంది బాబాయ్. ఎన్ని కిలోమీటర్స్ బాబాయ్? 3 కిలోమీటర్స్ అంట ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇగో ఇప్పుడు క్లియర్ అయింది. ఈడ అయిపోయింది 3 కిలోమీటర్లు. సాటర్డే సండే హాలిడే వస్తుంది కదా మమ్మీ. సాటర్డే సండే హాలిడే వస్తుంది. ఇవాళ ఫ్రైడే అనమాట, రేపు సాటర్డే సండే. అందుకే అందరూ విజయవాడ పోతున్నట్టు వీకెండ్ ట్రిప్. రామోజీ ఫిలిం సిటీ కాడ అయితే అన్ని క్యాబ్లు ఉన్నాయి. వారనమాట రామోజీ ఫిలిం సిటీ. బాయ్ పిషోరి, బాయ్ రామోజీ ఫిలిం సిటీ అయిపోయింది. ఎన్ని ఆటోలు, అన్ని కార్లు, అన్ని క్యాబ్స్ ఉన్నాయి గైస్. ఎన్ని క్యాబులు.
ఆడ వెనకాల ట్రాఫిక్ ఎంత ఉందో ఇక్కడ క్యాబ్లు కానీ కూడా ఉన్నాయి. రామోస్ ఫిలిం సిటీ కాడిగా ఇచ్చేసినాము. 2 hours వచ్చినాము అంత ట్రాఫిక్లా. ట్రాఫిక్ సాయంత్రం పూట ఇటు అసలుకే రావద్దు, పొద్దుగాల రావాలి లేకపోతే నైట్ రావాలి అంతే. ఈ ట్రాఫిక్లో మనతో రాని పని. ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఎవరు గైస్ మా గేట్ తీస్తారు, వాచ్మెన్ వచ్చారు అనమాట. ఇంటికి అయితే వచ్చినా. సరే గైస్, బాయ్ బాయ్, సీ యు నెక్స్ట్.